UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. బతుకమ్మ ఉత్సవాలంటే కవిత పేరు ముందుగా వినిపిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో బతుకమ్మ సంబరాల్లో ముందుండి ఆడపడుచులను ఆహ్వానించింది. వారితో కలిసి వేడుకలు జరుపుకుంది. బతుకమ్మకు ప్రాచుర్యం కల్పించేందుకు తీవ్రంగా కృషి చేసింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విదేశాలకు చాటి చెప్పారు కూడా. తెలంగాణలో బతుకమ్మ వేడుకలకు ఊరూరా సందడి నెలకొంది. కానీ కవితక్క సందడి మాత్రం కనిపించలేదు. ఈసారి బతుకమ్మ ఉత్సవాలకు పార్టిసిపేట్ చేస్తారా, దూరంగా ఉంటున్నారా? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి. బతుకమ్మ ఉత్సవాల ద్వారా రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. ఈ విషయం కాసేపు పక్కన పెడితే మంగళవారం అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. గైనిక్ సమస్యతో బాధపడుతున్న ఆమెకు మెడికల్ పరీక్షల రిపోర్ట్లను వైద్యులు పరిశీలించారు. 3 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచన చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. అయితే ఈసారి ఎలాగైనా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని కవితక్క భావించారట. డాక్టర్ సలహా మేరకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అంతర్గత సమాచారం. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన దాదాపు 6 నెలల పాటు ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. ఆ సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు మంగళవారం మెడికల్ టెస్టులకు వెళ్లినట్లు చెప్తున్నారు. ఇకపోతే కొద్ది రోజులుగా కవితక్కను గమనించిన వాళ్ళు మాత్రం ఆమె ఇక రాజకీయాల్లోకి రారని అంటున్నారు. రుద్రాక్ష ధరించి ఆమె ఆధ్యాత్మికంలోకి వెళ్లారని చెప్తున్నారు. ఈ లెక్కన ఆమె రాజకీయాలకు దూరమైనట్టేనని బీఆర్ఎస్లోని ఓ వర్గం మాట. అనారోగ్య సమస్యల వల్ల దూరంగా ఉన్నారని, మళ్లీ రాజకీయాల్లో యాక్టివేట్ అవుతారన్నది మరికొందరి మాట. బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్న మేరకు కవిత కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రవీంద్ర భారతిలో బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. చివరి రోజు ఈ నెల 10న ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.